హలో గైస్, మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే నీరా కేఫ్ హెల్త్ అండ్ డెలిషియస్ న్యాచురల్ షాప్. సో ఇది మొన్ననే స్టార్ట్ చేసారు నీరా కేఫ్ అనేది. ఏంటంటే ప్యూర్ అంటే కళ్ళు కాకముందు మనకు ఫస్ట్ ఒక వాటర్ వస్తుంది డ్రింకు, అది హెల్తీ, దాన్నే నీరా అంటారు. ఇప్పుడు అది మనకు ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్లోనే మనకు హైదరాబాద్లో ఫస్ట్ టైం నీరా కేఫ్ స్టార్ట్ చేసారు. ఐ హోప్ ఇది ఇంకా చాలా బ్రాంచ్లు కూడా అవుతుంది అనుకుంటున్నా. ఇది చూసిరా నీరా కేఫ్. అండ్ అట్మాస్ఫియర్ కూడా మొత్తం ఈ కళ్ళు లెక్క అండ్ ముంజకాయల లెక్క ఈ గౌన్లో లెక్కినట్టు. అండ్ ఈ ట్రీస్ అనేది చూసుకుంటే ఇక్కడ చూడండి, అంబియన్స్ కూడా మంచిగా అన్ని కుల వృత్తులు ఉండేటట్టు తీసారు. ఒకసారి దగ్గర ఇది కళ్ళు గీసినట్టు అండ్ కళ్ళు తీసుకుపోయినట్టు, ఇది మత్స్యకారులు తీసినట్టు. అండ్ వీళ్ళు చూడండి ప్రతి ఒక్క కుల వృత్తులు అనేది ఇక్కడ మనకు ప్రజెంట్ చేస్తూ చాలా మంచిగా తీసారు. చాలా బాగుంది చూడడానికి. అండ్ మంచిగా ఫోటోలు దిగచ్చు అండ్ బాగా వీడియోలు తీసుకోవచ్చు. ఎడ్ల బండి చూడండి మంచిగా. అండ్ ఇది ఎడ్ల బండి, ఇది ఒరిజినల్ కాదు, చెక్కనే, బట్ చూడడానికి బాగుంది, మంచిగా డిజైన్ చేసారు. అండ్ ఓవరాల్గా దీని అవుట్లుక్ అండ్ అంబియన్స్ మాత్రం చాలా పల్లెటూరు లెక్క చాలా బాగుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇంకేమేమి ఉందని చూద్దాం. ఇది ఎంట్రన్స్. ఇక్కడ లోపలికి వెళ్ళగానే మనకు ఫస్ట్ ఇక్కడ కనబడేది అండ్ ఇది అట్రాక్షన్ చేస్తుంటుంది మనది పెయింటింగ్ అనేది. చాలా బాగా బ్యూటిఫుల్గా ఉంది వాలు. అండ్ దీని పక్కకే ఇక్కడ గ్లాస్ ఉంది ట్రాన్స్పరెంట్, అంటే లోపల ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. వాళ్ళు బాటిల్స్లో ఎలా ఫిల్ చేస్తున్నారు నీరాను అనేది చూడండి. ఇక్కడ మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంటుంది ఆ ప్రాసెస్ అనేది. మొత్తం బాటిల్ ఎలా ఫిల్ చేస్తున్నారు ఇవన్నీ మనం చూడొచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ ఏముందంటే నీరా వల్ల కలిగే ప్రయోజనాలని ఇక్కడ అన్నీ రాసి ఉన్నాయి. చూడండి, మీరు అన్నీ చదవండి, దీనివల్ల యూజెస్ ఏంటి అని మొత్తం రాసి పెట్టారు ఇక్కడ. అండ్ ఇది కౌంటర్, మనకు ఇక్కడే మనం తీసుకోవాలి. ఇక్కడ నీరా ఒక్కటే కాదు, అండ్ బూస్టు, తేనె, తాటి బెల్లం ఇట్లా కళ్ళుతో తయారు చేసే ప్రతిదీ మనకు దొరుకుతుంది. ఈ బాటిల్ చూడండి, ఇదే 90 రూపీస్ ఈ బాటిల్కి. మొన్ననే ఓపెన్ అయింది కాబట్టి ఇప్పుడు మంచి క్రౌడ్ చాలా బాగుంది. మనం గ్లాస్ తీసుకుంటే ఒక్క గ్లాస్ వచ్చేసి 50 రూపీస్. ఆ గ్లాస్ ఎంత సైజు ఉంటుంది ఇప్పుడు చూపిస్తా. బాటిల్ అయితే 90 రూపీస్, 50 రూపాయలు, 50. సో ఇప్పుడు లోపల ఇట్లా తీసుకొని వచ్చి చూడండి, బయట కూడా మస్తు ప్లేస్ ఉంది. ఇట్లా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ వెనకాల సెక్రటరేట్ అండ్ అంబేద్కర్ స్టాచ్యూ అవన్నీ చూసుకుంటూ ఇట్లా చల్లటి గాల్లో అట్లా ఒక సిప్ వేస్తే వేరే లెవెల్. బాగుంది. కూర్చోనికి చైర్లు ఉన్నాయి బయట కూడా. లోపల మీకు ఇబ్బంది అనిపిస్తే ఇట్లా బయటకు వచ్చి ప్రశాంతంగా కూర్చొని కూడా తాగొచ్చు. అండ్ నిజంగా చాలా బాగుంది. పైకి వెళ్దాం ఒకసారి. ఇట్లా పైన కూర్చొని మంచిగా పైన రూఫ్ టాప్ మీద కూర్చొని హ్యాపీగా ఇట్లా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ చూడండి, ఇక్కడ ఎంత మంచి ప్రశాంతంగా ఉంది. అండ్ ఏ మంచి రెస్టారెంట్లో ఉన్నట్టు ఒక మంచి అంబియన్స్ మొత్తం లగ్జరీగా బాగుంది. ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎట్లైనా తాగొచ్చు, చాలా బాగుంది. హ్యావ్ ఇట్ అండ్ ఎంజాయ్. ఇట్లా తిరుగుకుంటూ కూడా తాగొచ్చు. అండ్ ఇక్కడ అంబియన్స్ చూసినట్టయితే ఇది ఎంత బాగుందంటే, మన తాటి ముంజలు ఉంటాయి కదా, వాటితో మనకిప్పుడు ఈ ముంజలతో చేసే కళ్ళుని పండుదాడి కళ్ళు అంటారు. సో ఆ డిజైన్తో చేశారు. ఇది ఒకటి చాలా బాగుంది. పైన ఉన్నా అండ్ పైన చూడండి, ఇంకా ఎక్కువ క్రౌడ్ అయితే లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ లోపల మనం బయటనే కాదు లోపల కూడా కూర్చోవచ్చు. అండ్ లోపల కూడా చూడండి, ప్లేస్ చాలా బాగుంది. ఇంత ప్లేస్ ఉంది. అండ్ ఇది మంచి ఒక లేక్ వ్యూతో ఇటు సైడు వెనకాల హుస్సేన్ సాగర్ లేక్ అండ్ ముందు మనకు ట్రాఫిక్, మనకు నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ గ్లాస్ ఒక్కటి 50 రూపీస్. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. కొంతమంది బాగాలేదు అది ఇది అంటారు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. ఎందుకంటే
ఇది ఒక కొత్త ఐడియా. ఎప్పుడైనా కొత్త ఐడియాలు వస్తుంటేనే మనకు దాన్ని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయొద్దు. అండ్ చాలా బాగుంది. కొంతమంది ఇట్లుంది అట్లుంది అంటారు కానీ ఇప్పుడు మనకు ఊర్లలో దొరుకుతుంది కానీ ఊర్లలో ప్రతి టైంలో దొరకదు. బట్ ఇక్కడ మనకి ఎవ్రీ టైం దొరుకుతుంది కాబట్టి మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా బాగుంది. అండ్ 50 రూపీస్ కాస్ట్, బాటిల్ అయితే 90 రూపీస్. ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు ఈ అంబేద్కర్ విగ్రహం అండ్ సెక్రటరేట్ ఇది చూస్తుంటే చాలా మంచి అనిపించింది. అండ్ క్లైమేట్ కూడా ఇవాళ కొంచెం కూల్గా ఉంది. అసలు అట్లా కార్లో వెళ్తుంటే ఆ సెక్రటరీని చూసుకుంటూ అసలు మనం ఉన్నది హైదరాబాద్లోనే అనిపించింది. చాలా బాగుంది. అండ్ మరిన్ని వ్లాగ్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయ్స్.